చితిపేర్చి కట్టె కాల్చనిదే పూట గడవదు. అటువంటి జీవిత పోరాటాల మధ్య ఎన్నో కష్టాలు, మరెన్నో బాధలు అన్నింటినీ దిగమింగుకొని శ్మశానమే దేవాలయంగా మార్చుకొని కాటి కాపరిగా కాలం వెళ్లదీస్తోంది. అపజయాలను అధిగమించి విజయాన్ని చవిచూసిన ధీర వనితగా పలువురి మన్ననలు పొందుతూ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచింది అనకాపల్లి జిల్లాకు చెందిన జయమ్మ. వివరాల్లోకి వెళితే అప్పటి విశాఖ జిల్లాలో భాగమైనటువంటి అనకాపల్లిలో కాటి కాపరి జయమ్మ భర్త, 4 పిల్లలతో జీవనం సాగించేది. ఎంతో ఆనందంగా ఉండే ఆమె జీవితంపై విధి ఆడిన వింత నాటకంలో 20 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది. 4 పిల్లల బాధ్యత జయమ్మదే కావడంతో ఎన్నో కష్టాలను చవిచూసింది. అయినప్పటికీ చెల్లించక వృత్తిరీత్యా భర్త కాటికాపరి కావడంతో భర్త వృత్తిని తన భుజాలపై వేసుకుని అనకాపల్లిలోని గవరపాలెం శ్మశాన వాటికలో కాటికాపరిగా విధులు నిర్వహిస్తోంది. సాధారణంగా అప్పట్లో శ్మశాన వాటికకు పురుషులు రావడానికి సైతం భయపడే రోజులు. అయినప్పటికీ ఎంత మాత్రం భయపడకుండా ప్రతినిత్యం శ్మశాన వాటికలో కాటికాపరి వృత్తి కొనసాగించేది. అదే శ్మశాన వాటికలో ఇల్లు ఏర్పరచుకొని పిల్లలను పెంచి పోషించేది. మొదట్లో జయమ్మను చూసి కొంతమంది ఎగతాళి చేసేవారని జయమ్మ పేర్కొంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడు వలె వృత్తినే నమ్ముకున్న జయమ్మ 4 పిల్లలను చదివించింది, పెద్దవారిని చేసింది. రాను రాను కాలంతో పాటు ఆచార వ్యవహారాలలో మార్పులు సంతరించుకున్నాయి. అప్పట్లో గవరపాలెం శ్మశాన వాటికలో ఒక మహిళ కాటికాపరి అని తెలిసిన వారు వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇంకో ప్రాంతంలోని శ్మశాన వాటికకు తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించేవారు. జయమ్మ పట్టుదలను చూసిన కొందరు ముందుకు వచ్చి గవరపాలెం శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. అప్పుడు ప్రారంభమైన అంత్యక్రియలు ఇప్పటికీ ఆ శ్మశాన వాటికలో దాదాపు 50,000కు పైచిలుకు అంతిమ సంస్కారాలు జరిగాయి అంటే నమ్మశక్యం కాదు.